ట్యాపింగ్ కేసులో హరీష్ రావు కేటీఆర్ అరెస్ట్. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే తెలంగాణలో లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లో తన పేరు ఉండడానికి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాధ్యులని ఆయన ఆరోపించారు. ట్యాపింగ్ దొంగలు కేటీఆర్, హరీష్ రావులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో తన పేరు ఉండడం బాధాకరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ కార్యకర్తలకు తాము ఇచ్చిన సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి ఓటమికి కారణమయ్యారని బీఆర్ఎస్ నేతపై జువ్వాడి నరసింగరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకునేందుకే ప్రతిపక్షాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగాన్ని సొంత ఇంటి నౌకర్లుగా వాడుకొని ప్రజలను, ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టారని అన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఓటమి నుండి తప్పించుకోలేకపోయారన్నారు. జువ్వాడి రత్నాకర్ రావు 4 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వివిధ హోదాల్లో సేవలు అందించారని, మచ్చలేని మహానేతగా ఉన్నారని, అతని అడుగుజాడల్లో ప్రజాసేవల్లో పాలు పంచుకుంటున్న తమకు ఇబ్బందులకు గురి చేసిన పాపం ఊరికే పోదన్నారు. ఎన్నికల్లో జరిగిన కుట్రలతో తాను ఓటమి చెందినా ప్రజలు తనను ఆదరిస్తూనే ఉన్నారని, నైతికంగా విజయం తనదే అన్నారు. ఇక సిబిఐ విచారణ జరిపోతుంటే భూముల కబ్జాలు చేసిన వారు బయటకు వస్తారని, సినీ నటుల దంపతుల ఫోన్లు ట్యాపింగ్ చేసి కాపురాలు కూల్చివేశారని, బీఆర్ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయం ఇంత దారుణమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీని ప్రజలు నమ్మలేరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని సంపూర్ణ విశ్వాసం ఉందని కూడా అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కేసులో సరైన ఆధారాలు దొరకని నేతలు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయబోతున్నట్టు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, కేటీఆర్ హస్తం ఉన్నట్టు రుజువైతే వీరు కూడా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.